డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దవుతుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో విశృంఖలంగా వాళ్ళు చేస్తున్న పోస్టులన్నీ అసలు పార్టీయే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా విపక్ష నాయకుల్ని టార్గెట్గా పెట్టుకుని అసభ్య పదజాలంతో అసాంఘిక కార్యకలాపాలన్నీ నిర్వహించిన దాని మీదట ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశాలు ఎన్నున్నాయి అనే ఒక చిన్న చర్చ మొదలైంది. నిజంగానే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఆ పార్టీ విధానాలతోటే చేస్తోంది అనేది గనక ఖచ్చితంగా ప్రూవ్ చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ రిజిస్ట్రేషన్ని ఏ రకంగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అసలు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్లో దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అని, రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీసు, ఇందులో నేషనల్ పార్టీసు లేకపోతే లోకల్ పార్టీసు, ఇలాగా వేరియస్ డిఫరెన్షియేషన్స్ తోటి ఉన్నాయి. వీటన్నిటిలో ఉన్న రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 29A తోటి ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అందులో ఇచ్చిన కొన్ని సౌలభ్యాలు కావచ్చు, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ డొనేషన్స్ కలెక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్సెస్ మొత్తాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా దానికి అనుగుణంగా ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎప్పుడు అన్రికగ్నైజ్డ్ అయిపోవటం కానీ డీరిజిస్ట్రేషన్ అవ్వటం కానీ జరిగే అవకాశం లేదు. కానీ ఏదైనా ఒక పార్టీ కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నప్పుడు, ఈ సంఘంలో విద్వేషాలని రేగొట్టే విధంగా ఉన్నప్పుడు అది డీరిజిస్ట్రేషన్ అయిపోయే అవకాశం ఉందా లేదా అనే దాంట్లో కొన్ని సూచనల ప్రకారంగా మనకు అందుతున్న సమాచారం ఏమిటాయంటే, ఎలక్షన్ కమిషన్ తాను స్వంతగా ఏ పార్టీని డీరిజిస్ట్రేషన్ చేయలేదు. డీరికగ్నైజేషన్ అంటే దానికి ఉన్న గైడ్ లైన్సెస్ ప్రకారంగా వాళ్ళకు ఉన్న జాతీయ హోదాని నుంచి తప్పించే అవకాశాలు కానీ, అన్రికగ్నైజేషన్ చేసే అవకాశాలు కానీ ఉన్నాయి. అలాంటి ఒక దాంట్లోనే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు రానప్పుడు కేవలం దాన్ని రికగ్నైజేషన్ గుర్తించకుండా వాళ్ళకి కంటిన్యూస్గా ఒకే రకమైన గుర్తుని వాళ్ళకి మాత్రమే కేటాయించబడే విధంగా ఉండకుండా జరిగినాయి. ఈ గత ఎన్నికల్లో మరి జనసేన పార్టీకి చూసాం మనం, గాజు గ్లాసు గుర్తు మీద పెద్ద గొడవే జరిగింది. సరే, ఇప్పుడంటే వాళ్ళు కూడా సముచిత స్థానాలన్నీ సంపాదించేశారు. ఇక వాళ్ళ రికగ్నైజేషన్కి ఎటువంటి ఇది లేకుండా పోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఇది ఎప్పుడూ రాలేదు. వాళ్ళు మొదటి నుంచే మంచి ప్రభావం చూపించగలిగే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ యొక్క మూలాలలోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని మీద బేస్ చేసుకుని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బిల్డ్ చేసుకున్నారు. అంటే కింది స్థాయి కార్యవర్గం దగ్గర నుంచి పైన ఉన్న నాయకుల దాకా మొత్తం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే. అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న భేదాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. ఆయన తండ్రి గారిని అభిమానించే వాళ్ళు, ఆయన్ని నమ్మి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది నాయకులు ఆ రోజు ఆ పార్టీని గట్టిగా నిలబెట్టారు. కానీ ఈ రోజున ఎలక్షన్ కమిషన్ స్వయంగా తాను డీరిజిస్ట్రేషన్ చేయలేకపోయినప్పటికీ ఒక పార్టీని డీరిజిస్టర్ చేయటానికి ఉన్న అవకాశాలు మాత్రం కొన్ని పర్టికులర్గా కనిపిస్తున్న వాటిలో ఒకటి రెండిట్లో మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరిపోయే విధంగా ఉన్నాయి అనేది చర్చ జరుగుతోంది. వాళ్ళు గుర్తింపు పొందేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్రాడ్ ఏదైనా పత్రాలను సమర్పించి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే అది దాన్ని గుర్తించిన తరువాత అందులో ఉన్న ఆ ఫ్రాడ్ ఏదో గుర్తిస్తే దాన్ని డీరిజిస్టర్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్కి సిఫారసు చేస్తే ఆ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ని డీరిజిస్టర్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఒక పార్టీ కనుక వాళ్ళ ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు అమెండ్ చేసుకొని వాళ్ళు మిస్యూజ్ చేసి అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉండే విధంగా వాళ్ళు ఏదైనా వాళ్ళు పార్టీ కాన్స్టిట్యూషన్ని కలిగి ఉంటే కనుక దాన్ని డీరిజిస్టర్ చేసే అవకాశం ఉంది. మెయిన్గా ఈ మూడు అంశాలు కనిపిస్తూ ఉంటే ఈ మూడు అంశాల్లో
వాళ్ళు మొదటగా ఉన్న అంశం ఈ ఫ్రాడ్ పత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే దాంట్లో మరి ఇంతకాలం వేచి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా ఒక పార్టీ రిజిస్టర్ చేసుకునేటప్పుడు అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది వేరే ఎవరో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని, దానికి వేరే పేరు అసలు ఈ వైఎస్ఆర్కి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరును చూసి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలువబడుతూ ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పిలవకూడదు అనే దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ సిపి అనో లేకపోతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే చెప్పాలనో దాని మీద కూడా చాలా పెద్ద చర్చ నడిచింది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ దగ్గరనో లేకపోతే కేంద్రం దగ్గరనో ఎటువంటి చర్చ నడిచినప్పటికీ ఆ రోజుకి వాళ్ళకి ఉన్న కొన్ని అండర్స్టాండింగ్స్ మూలంగా ఆ విషయాన్ని కూడా తీసి పక్కన పెట్టారు. కాకపోయినప్పటికీ కూడా ఇదేమంత పెద్ద అఫెన్స్ ఏం కాదు కాబట్టి కావాలంటే ఇక మీదట వాళ్ళు మేము గతంలో ఇలా చేసినప్పటికీ గాను ఇక మీదట మేము ఈ విధంగానే దీన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే ఉదహరిస్తాము అని చెప్పుకున్నా కూడా అది ఆ రిజిస్ట్రేషన్ అలాగనే ఉండే అవకాశం ఉంది. ఇక వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ పార్టీ కాన్స్టిట్యూషన్ని బైలాస్ వీటన్నిటిలో ఏదైనా మార్పు చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉండే విధంగా ఏదైనా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటే కనుక, కొన్ని రూల్స్ని చేర్చుకుంటే కనుక అప్పుడు డీరిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఏది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. వాళ్ళు అంతర్గతంగా ఏమనుకుంటున్నారో దాన్ని కనీసం పేపర్ మీద కూడా పెట్టకుండా అధికారులకి మౌఖిక ఆదేశాలతోటే చేపించగలిగిన మహానుభావులు ఇలాంటిది ఏది చేయరు. అందుకని ఈ కారణానికి డీరిజిస్టర్ అయ్యే అవకాశం లేదు. కానీ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ సిఫారసు తోటి అనే ఉన్న దాంట్లోనే ఇప్పుడు పెద్ద చిక్కంతా వచ్చి పడింది. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీలో తప్పు చేసేవాళ్ళు ఉంటే ఆ నాయకుడి మీద కానీ, ఆ బూతులు మాట్లాడి ఉంటే ఆ నాయకుడి మీద కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అది పార్టీకి అంటదు. కావాలంటే ఆయన పార్టీ నుంచి బయటకు పంపించేస్తేనో వెలివేస్తేనో ఆ పార్టీకి ఆయనకి సంబంధం లేకుండా కేవలం ఆయన మీదే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొత్తగా పోలీసులు ఇప్పుడు చెబుతున్న దాని ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సోషల్ మీడియా పేరుతోటి డిజిటల్ కార్పొరేషన్ అని గవర్నమెంట్లోనే ఒక కార్పొరేషన్ని నియమించుకుని దాని ద్వారా క్రైమ్స్ చేయటానికి, దాని ద్వారా సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలని, ఫేక్ ఫ్యాక్టరీ ఫోటోని మొత్తాన్ని మెయింటైన్ చేస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కుంది. మరి వీళ్ళ సిఫార్సు మేరకు సెంట్రల్ గవర్నమెంటు వీళ్ళ పార్టీని డీరిజిస్టర్ చేయండి అని సిఫార్సు చేసే అవకాశాలు అయితే కొంచెం మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళకి వీళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్లోనూ ఒక నేషనల్ పార్టీకి కావాల్సిన ఎప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీలను ఎప్పుడు హక్కును చేర్చుకునే విధంగా ఒకసారి చంద్రబాబు నాయుడిని తిట్టినా మరొకసారి చేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని వదిలేసుకున్నా మళ్ళీ రేపు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు సిఫారసు చేస్తారా చేయరా అనే దాని మీద ఉంది. ఈ క్రైమ్ గనక ప్రూవ్ అయ్యి వీళ్ళు ఆర్గనైజ్డ్గా పార్టీయే ఇలాంటి క్రైమ్ చేస్తూ ఉంది, సోషల్ మీడియాలో ఈ అసభ్య పదజాలం మొత్తానికి కారణం పార్టీయే అని గనక పోలీసులు ప్రూవ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ పార్టీని డీరిజిస్టర్ చేయండి అని చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆ పని కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తుందా అనే దగ్గరే అసలు ఇది మొత్తం ఆధారపడి ఉంది. యాతావాత చూస్తే పార్టీ రద్దుకే జగన్మోహన్ రెడ్డి చాలా కృషి చేసినట్టుగా కనిపిస్తున్నప్పటికీ మిగతా అందరూ కలిసి ఈయన్ని అలాగనే నిలబెడతారేమో అనే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.